శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. మన జాతక చక్రంలో ధనానికి, కుటుంబానికి మరియు వాక్కుకు ప్రాతినిధ్యం వహించేది రెండవ ఇల్లు. మరి ఆ రెండవ ఇంటి అధిపతి అంటే ద్వితీయాధిపతి మీ జాతకంలో ఏ స్థానాల్లో ఉన్నాడు, అది మీ ఆర్థిక స్థితిని ఎలా మారుస్తుంది? ఈరోజు మనం ద్వితీయాధిపతి 1 నుంచి 12 భావాలలో ఉంటే కలిగేటువంటి శుభ మరియు అశుభ ఫలితాలను మనం ఈరోజు పూర్తిగా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా లగ్నంలో ద్వితీయాధిపతి లగ్నంలో ఉంటే మీరు అనాయాసంగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అయితే ఈ గ్రహంపై పాపగ్రహ ప్రభావం ఉంటే ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. ఇక ద్వితీయంలో ద్వితీయాధిపతి ఉన్నట్టయితే, రెండవ ఇంట్లో రెండవ స్థానాధిపతి ఉన్నట్టయితే తన స్వంత ఇంట్లోనే ఉంటే స్వార్జిత ధనం అంటే మీ కష్టంతో మీరు సంపాదిస్తారు. ఈ గ్రహానికి శుభత్వం ఉంటే మీరు గర్వవంతులుగా, ధనవంతులుగా, తెలివిగలవారుగా ఉంటారు. శాస్త్ర ప్రమాణం ప్రకారం భావాధిపతి ఆ భావాన్ని చూసినా లేదా అక్కడే ఉన్న ఆ భావ ఫలితాలు వృద్ధి చెందుతాయి. ఇక తృతీయంలో ద్వితీయాధిపతి ఉన్నట్టయితే, 3వ స్థానంలో రెండవ ఇంటి అధిపతి ఉన్నట్టయితే విద్య ద్వారా, పుస్తక ప్రచురణల ద్వారా లాభం ఉంటూ ఉంటుంది. సోదర బంధువర్గం నుండి సహకారం అనేటువంటిది లభిస్తుంది. ప్రయాణాలు మీకు ధనాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇక చతుర్థ భావంలో ద్వితీయాధిపతి ఉన్నట్టయితే, 4వ స్థానంలో రెండవ ఇంటి అధిపతి ఉన్నట్టయితే తల్లిదండ్రుల ద్వారా లేదా భూమి, గనులు, రియల్ ఎస్టేట్ ద్వారా ధనప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 5వ స్థానంలో రెండవ ఇంటి అధిపతి ఉన్నట్టయితే, పంచమంలో ద్వితీయాధిపతి ఉంటే దీనిని లక్ష్మీ స్థానము అని అంటారు. ఇక్కడ ద్వితీయాధిపతి ఉంటే సెక్యులేషను మరియు స్టాక్ మార్కెటు, వ్యాపారము మరియు సంతానం ద్వారా లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 6వ స్థానంలో 6వ స్థానంలో రెండవ ఇంటి అధిపతి ఉన్నట్టయితే వీరు ఉద్యోగం ద్వారా, వైద్య వృత్తి ద్వారా లేదా సేవకుల ద్వారా డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అయితే పాపత్వము ఉంటే కోర్టు కేసులు లేదా శత్రువుల వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక 7వ భావంలో 7వ భావంలో రెండవ ఇంటి అధిపతి ఉన్నట్టయితే వివాహం తర్వాత అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది. భార్య భర్త, భార్య అయినా భర్త అయినా, భార్య అధిపతి ద్వితీయాధిపతి అయినా, భర్త ద్వితీయాధిపతి అయినా, లేదా కాంట్రాక్ట్ పనుల ద్వారా ధనం అనేటువంటిది లభిస్తుంది. అంటే ఆడవారికైనా మగవారికైనా పెళ్లి తర్వాత అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది. కాంట్రాక్ట్ పనుల ద్వారా ధనం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఇక 8వ స్థానంలో రెండవ ఇంటి అధిపతి ఉన్నట్టయితే ఇది ఊహించని ధనాన్ని ఇస్తూ ఉంటుంది. వారసత్వపు ఆస్తి లేదా భార్య వైపు నుండి ధనం కలిసి వస్తుంది. వారసత్వంగా ఉన్నటువంటి ఆస్తి కలిసి వస్తుంది, లేదా భార్య వైపు ఉన్నటువంటి ధనం మనకు కలిసి వస్తుంది. కానీ పాపగ్రహ ప్రభావం ఉంటే అకస్మాత్తుగా నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక 9వ భావంలో రెండవ ఇంటి అధిపతి ఉన్నట్టయితే దూరదేశ ప్రయాణాల వల్ల, విజ్ఞాన శాస్త్రాల వల్ల మరియు తండ్రి వైపు ఆస్తి వల్ల లాభం కలిసి వస్తుంది. దూరదేశాల ప్రయాణాల నుంచైనా, లేకపోతే విజ్ఞాన శాస్త్రాలపై నుంచైనా, లేక తండ్రి వైపు ఉన్నటువంటి ఆస్తి నుంచి లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. ఇక 10మంలో రెండవ ఇంటి అధిపతి ఉన్నట్టయితే ప్రభుత్వ సేవలు, గవర్నమెంట్ జాబ్స్, పెద్ద పెద్ద వ్యాపారాలు మరియు ప్రజా మద్దతుతో వీరు ధనవంతులు అవుతూ ఉంటారు.
ప్రభుత్వ సేవలు లభిస్తూ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పెద్ద పెద్ద వ్యాపారాలు మరియు ప్రజల మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. ఇక 11వ స్థానంలో 2వ ఇంటి అధిపతి ఉన్నట్టయితే ఇది లాభస్థానము అని అంటాం. ఇక్కడ ద్వితీయాధిపతి ఉంటే మిత్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, వారసత్వంగా మరియు వివాహం ద్వారా గొప్ప ధన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ద్వాదశంలో 12వ స్థానంలో 2వ ఇంటి అధిపతి ఉన్నట్టయితే రహస్య పనుల ద్వారా, సీక్రెట్ పనుల ద్వారా, హాస్పిటల్ లేదా మంత్రతంత్రాల ద్వారా ధనార్జన చేస్తూ ఉంటారు. ఇది ద్వితీయాధిపతి మీ జాతకంలో ఎక్కడ ఉన్నాడో చూసుకొని అక్కడ ఈ ద్వితీయాధిపతి చెప్పినటువంటి విషయాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మరియు మీరు కామెంట్ రూపంలో మాకు తెలిపితే కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అయితే ఇవి సామాన్య ఫలితాలు మాత్రమే. గ్రహాల బలము, నవాంశ చక్రము మరియు ఇతర గ్రహాల దృష్టిని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.